జగను, బాబు, పవన్ అందరూ బాధ్యతగా నిర్వహించారు ముద్రగడ పద్మనాభ విషయంలో. కింద స్థాయిలో కొన్ని కొన్ని జరిగినాయి. అది గతంలోని పరిణామాల కారణంగా జరిగినాయి. అయి పక్కన పెడితే పొద్దున్నే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలు నిర్వహించాలి అనే నిర్ణయం తీసుకోవడం వాళ్ళ పెద్దరికాన్ని నిలబెట్టింది. వాళ్ళ బాధ్యతాయుత తత్వం పోషించారనిపించింది. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఆయన్ని తీవ్రంగా దారుణంగా పరాభవించిన వార్తలు రాసినటువంటి పత్రికలు కూడా ఇప్పుడు ఆయన అప్పుడు సవాల్ చేసి పెట్టుకున్నటువంటి పేరు కాకుండా ముద్రగడ పద్మనాభం అని రాయడం ద్వారా సంస్కారయుతమైన పాత్ర పోషించారు. అట్లాగే వీళ్ళు కూడా ముద్రగడ పద్మనాభం అని రాయడం ద్వారా సంస్కారయుతమైనటువంటి పాత్రే పోషించారు. ఆ విషయంలో ఇద్దరు ప్లస్ వాళ్ళ అనుకూల మీడియా కూడా బాధ్యతాయుతమైన పాత్రే పోషించింది. అభినందించాలి. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, నివాళులర్పించడంతో పాటుగా పాడి మోయడం ద్వారా తను సంస్కారవంతమైన బాధ్యతాయుతమైన పాత్ర పోషించాడు. అది మెచ్చుకోవాలి. ఇక మూడోది వచ్చేటప్పటికి ఈ జరిగిన ఇష్యూస్లో వాళ్ళు అక్కడ ఇవ్వద్దని చెప్పి అధికారిక లాంఛనాలు వద్దంట పోలీసులని, ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు మాత్రం ఒక స్ట్రేచర్ని మెయింటైన్ చేశారు. వి షుడ్ అప్రిషియేట్ ఇట్.